హలో అండి. అందరికీ నమస్తే. శౌర్య ఆశ్చర్యంగా స్నిగ్ధాన్ని చూస్తాడు. స్నిగ్ధ చిన్నగా నవ్వి అని అంటూ తల ఊపుతుంది. శౌర్య హ్యాపీగా స్నిగ్ధ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని థ్యాంక్స్ రా అంటాడు. స్నిగ్ధ నిన్ను ఇబ్బంది పెట్టే పనులు నేను ఎప్పుడు చేయను బావా అంది. శౌర్య నవ్వుతూ స్నిగ్ధ నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. వెనుక వారిద్దరిని చూస్తూ జ్వాల ఈర్ష్యతో రగిలిపోతూ స్నిగ్ధతో ఇంకొంతసేపే కదా హ్యాపీగా ఉండేది, ఉండని. ఈ రోజు నుండి శౌర్య మనసులో నుండి స్నిగ్ధ దూరం అయ్యి నేను కూర్చునే ప్రయత్నం ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండే జరుగుతుంది అని అనుకుంటూ కారు ఆగడంతో ఆలోచన నుండి తేరుకొని కారు దిగి ఆశ్రమం బోర్డు చూసి అర్థం కాక స్నిగ్ధ వైపు చూస్తుంది. స్నిగ్ధ ఏంటి ఆగిపోయావు జ్వాల, పదా అంది. జ్వాల ఇక్కడ మీకేమైనా పని ఉందా స్నిగ్ధ అంది. స్నిగ్ధ హా పదా అంటుంది. శౌర్య నవ్వు దాచుకుంటూ జ్వాలాను చూస్తాడు. స్నిగ్ధ, శౌర్య, జ్వాల ముగ్గురు లోపలికి వెళ్తారు. స్నిగ్ధ జ్వాలను ఆఫీస్ రూమ్ బయట వెయిటింగ్ హాల్లో సోఫాలో కూర్చోమని చెప్పి శౌర్యతో లోపలికి వెళ్తుంది. జ్వాల వాళ్ళేదో పని మీద వచ్చారనుకొని చుట్టూ చూస్తూ కూర్చుంటుంది. వెయిటింగ్ హాల్లో వాళ్ళకి కొన్ని కొటేషన్స్ రాసుంటాయి. అది భగవద్గీతలో కొటేషన్స్. ఒకసారి అర్జునుడు కృష్ణుడితో అడిగాడు, ఈ గోడపైన ఒక సందేశం రాయి, అది ఎలా ఉండాలి అంటే సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం రావాలి, దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం రావాలి అని శ్రీకృష్ణుడు ఇలా రాశాడు. ఈ సమయం వెళ్ళిపోతుంది. జ్వాల అది చదువుతూ ఏంటి ఈ కొటేషన్ అంటే ఇప్పుడు సంతోషంగా ఉన్న స్నిగ్ధ శౌర్యాలకు దుఃఖం వస్తుంది, దుఃఖంలో ఉన్న నాకు సంతోషం వస్తుంది, అంతే కదా అని మనసులో క్రూరంగా నవ్వుకుంటుంది. శౌర్య స్నిగ్ధాలు ఆఫీస్ రూమ్ లో ఉన్న జానకి దగ్గరికి వెళ్తారు. జానకి ఇద్దరిని చూసి సంతోషంగా లేచి వచ్చి స్నిగ్ధాను కౌగిలించుకుంటుంది. వచ్చేసావా బంగారం, ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను అంది. స్నిగ్ధ జానకిని హత్తుకొని నాకు నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది అమ్మా అని అంది. జానకి నవ్వుతూ స్నిగ్ధాని వదిలి అందుకేనా ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడికే వచ్చావు అంది. శౌర్య ఇద్దరిని నవ్వుతూ చూస్తుంటాడు. స్నిగ్ధ ఇంకో పని మీద కూడా వచ్చానమ్మా అని జ్వాలా విషయం చెప్పి తనకు ఎవరూ లేరుమా, జీవితం మీద విరక్తితో సూసైడ్ చేసుకుంటుంది, సమయానికి రక్షించగలిగాము, తనకు నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వాలమ్మా, అంతేకాదు తనకు షెల్టర్ కూడా ఇవ్వాలి, ఐ మీన్ తను అనాథ పిల్లలను చూసుకుంటూ ఇక్కడే ఉంటుంది అంది. జానకి నవ్వి చాలా సంతోషం, బాధ్యతలు నేను ఒక్కదాన్నే మోయలేకపోతున్నాను రా, నేను కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, నీతో టైం కూడా గడపొచ్చు అంది. ఇద్దరూ కలిసి నన్ను వంటని చేయొచ్చు అని అనుకుంటూ ఉంటాడు శౌర్య. జానకి స్నిగ్ధ ఇద్దరు శౌర్యాన్ని చూస్తారు. శౌర్య మరి ఏంటి మీరిద్దరూ కలిస్తే సర్వం మర్చిపోతారు, పక్కనే ఉన్నా నేను కూడా మీకు కనిపించను, ఇక వంటని కాక ఏమవుతాను, కనీసం శివమావయ్య ఉన్నా నాకు తోడుగా ఉండేవాడు అంటాడు. శివ గుర్తుకు వచ్చి జానకి డల్ అవుతుంది. స్నిగ్ధ ఏంటి బావా నువ్వు నాన్నని గుర్తు చేసి అమ్మను బాధ పెట్టావు అంది. శౌర్య బాధగా సారీ అత్త అన్నాడు. జానకి నవ్వేస్తూ నాకు కొత్తగా శివ గుర్తుకు రావడం ఏంటి శౌర్య, నేను అసలు మర్చిపోతేనే కదా, నువ్వేమీ ఫీల్ కావద్దు, అదండి ఆ అమ్మాయి బయట వెయిట్ చేస్తుంది కదా అంటూ స్నిగ్ధ శౌర్యాలతో కలిసి బయటికి వస్తుంది జానకి. శౌర్య స్నిగ్ధాలను చూసి జ్వాల వెళ్దామా అంది. స్నిగ్ధ మేం వెళ్తాము అంది. జ్వాల అదేంటి మీ ఇంటికి తీసుకుని వెళ్తానన్నావు కదా స్నిగ్ధ, మాట తప్పుతావా అంది. స్నిగ్ధ నేను నీకు సురక్షితమైన షెల్టర్ ఇస్తాను అని మాట ఇచ్చాను, కానీ మా ఇంటికి తీసుకుని వెళ్తాను అని కాదు అంది. జ్వాలకు ఒక్క నిమిషం బుర్ర గిర్రుని తిరుగుతుంది. శౌర్య స్నిగ్ధను గర్వంగా చూస్తుంటాడు. స్నిగ్ధ అవును జ్వాల, నీకు ఎవరూ లేరని జీవితం మీద హోప్ కోల్పోయి సూసైడ్ చేసుకున్నావు, నువ్వు బ్రతకడానికి ఒక హోప్ చూపిస్తాను అన్నాను, ఇక్కడ వందల మంది అనాథ పిల్లలు, నీ బ్రతుకు ఇక నుండి వాళ్ళ కోసం బ్రతుకు, ఇక్కడ నిన్ను తినేసేలా చూసే మగవాళ్ళ చూపులుండవు, ప్రేమగా చూసే పిల్లల చూపులు మాత్రమే ఉంటాయి, కామంతో ఎవరైనా వచ్చి నీ మీద పడతారో అని భయంతో నిద్రపోకుండా మెలకుగా ఉండాల్సిన అవసరమే లేదు, ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోవచ్చు అంది. జ్వాల శౌర్య వైపు చూస్తుంది. శౌర్య స్నిగ్ధ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని నవ్వుతూ జ్వాల వైపు చూసి ఎలా ఉంది అన్నట్లు కళ్ళెగరేస్తాడు. జ్వాల బుసలు కొడుతున్న తాచులా శౌర్యాన్ని చూసి తల తిప్పుకుంటుంది. శౌర్య చిన్నగా నవ్వుతూ మనం బయలుదేరదామా స్నిగ్ధ అన్నాడు. స్నిగ్ధ సరే బావా అని జానకి వైపు తిరిగి నేను చెప్పిన అమ్మాయి తనే అమ్మా జ్వాల అంది. జానకి నీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు జ్వాల,
అని తనతో పాటు తీసుకుని వచ్చిన కొన్ని కాగితాలు ఇచ్చి సంతకాలు చేయమంటుంది. జ్వాల శౌర్య స్నిగ్ధాల వైపు కోపంగా చూస్తూ ఆ కాగితాలపై సంతకాలు గీకుతుంది. స్నిగ్ధ, అదేంటి జ్వాల, చదవకుండా సంతకాలు చేస్తున్నావు అంది. జ్వాల అప్పుడు తేరుకొని టెన్షన్ గా ఆ కాగితాలను చూస్తూ ఏంటివి అంది. శౌర్య నవ్వుతూ, అంత కంగారు పడకలే జ్వాల, ఆ కాగితాలు నీవిక్కడ మేనేజింగ్ బాధ్యతలు చేపడుతున్నట్లు సంతకాలు చేసిన కాగితాలు అన్నాడు. ఒకవేళ నువ్వు బాధ్యత నుండి తప్పుకోవాలంటే అప్పుడు నష్టపరిహారం కింద 10 లక్షలు ఈ ఆశ్రమానికి జమ చెయ్యాలి. వీటికి అంగీకారం తెలుపుతూ నువ్వు చేసిన సంతకాలు ఇవి అన్నాడు. జ్వాల, ఏంటి 10 లక్షలా అంది. స్నిగ్ధ, బాధ్యతలు తప్పుకుంటేనే కదా జ్వాల, అసలు నువ్వెందుకు బాధ్యత నుండి తప్పుకుంటావు అని అంటుంది. స్నిగ్ధ శౌర్య వెళ్ళిపోతారు. జానకి జ్వాలాన్ని తీసుకుని వెళ్ళి ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్ళి, ఇదే నీ రూమ్, నిద్రపో, రేపు ఉదయం మాట్లాడుకుందాం అని వెళ్ళిపోతుంది. జ్వాలకు అంతకు ముందు చదివిన ఈ సమయం వెళ్ళిపోతుంది అనే కొటేషన్ గుర్తుకు వచ్చి, ఇదేంటి నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది, ఎరక్కపోయి వచ్చి ఇరుక్కున్నాను. స్నిగ్ధ, నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు, నీ అంత చూడకపోతే నేను జ్వాలనే కాదు అనుకుంటూ పడుకుంది. శౌర్య స్నిగ్ధ కారులో వస్తూ ఉంటారు. శౌర్య కార్ డ్రైవ్ చేస్తూనే మధ్య మధ్యలో స్నిగ్ధ వైపు చూస్తుంటాడు. స్నిగ్ధ, ఏంటి బావా అలా చూస్తున్నావు అంది. శౌర్య, నువ్వు ఇంత తెలివిగా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నావు అనుకోలేదురా, నువ్వు తన మాటలు నమ్మి తనని మన ఇంటికి తీసుకుని వస్తావేమో అని టెన్షన్ పడ్డాను. ప్రేమించాను అని నా వెంట తిరిగి నన్ను టార్చర్ పెట్టేది, ఏమన్నా గట్టిగా అందాము అంటే పాపం ఆడపిల్ల అని సర్దుకొని పోయేవాణ్ణి. అది తనకు మరీ అలసైపోయింది, ఇంకా ఎక్కువగా విసిగించేది. కాలేజీ పూర్తయిపోవడమే సగం సంతోషించింది తన పీడ పోయింది అని. కానీ ఇప్పుడు తనను చూశాకే తెలిసింది తన పీడ ఇంకా పోలేదు, ఇంకా నన్ను విసిగించడానికి పనిగట్టుకొని ఇంటికి వస్తుంది. అది నీ సపోర్టుతో. వద్దు అంటే నువ్వు ఇచ్చిన మాట తప్పినట్లవుతుంది, సరే అంటే అది నన్ను నిన్ను టార్చర్ పెడుతుంది. ఇప్పుడు రిలీఫ్ గా ఉంది అన్నాడు. స్నిగ్ధ నవ్వి ఎవరికో కాల్ చేస్తుంది. శౌర్య, ఇప్పుడు ఎవరికి కాల్ చేస్తున్నావు అన్నాడు. స్నిగ్ధ, లోకేష్ బావా అంది. శౌర్య చిరాగ్గా, ఇప్పుడు వాడికెందుకు ఫోను అన్నాడు. లోకేష్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు స్నిగ్ధ అన్నాడు. స్నిగ్ధ, థ్యాంక్స్ లోకేష్, జ్వాలా గురించి నాకు ముందుగానే హెచ్చరించినందుకు అంది. శౌర్య షాక్ అవుతూ స్నిగ్ధాన్ని చూస్తాడు. స్నిగ్ధ శౌర్యాన్ని చూసి చిన్నగా నవ్వుతుంది. శౌర్య డ్రైవ్ చేస్తూనే స్పీకర్ ఆన్ చేయమని సైక్ చేస్తాడు. స్నిగ్ధ స్పీకర్ ఆన్ చేస్తుంది. ఫోన్లో లోకేష్, ఫ్రెండ్స్ కి థ్యాంక్స్ చెప్తారా, ఇంతకీ మా వదిన ఎలా ఉంది అన్నాడు. స్నిగ్ధ నవ్వి, తనని ఆశ్రమంలో మేనేజర్ గా జాయిన్ చేశాము, తను ఇంకా ఎప్పటికీ అక్కడే అంది. లోకేష్, ఊరుకుందా, బాగా మండిపోతుంటుందే అని అన్నాడు. స్నిగ్ధ హహహ అన్నవి, మేము నీళ్లు పోసి చల్లారుస్తాంలే అని అంది. లోకేష్, స్నిగ్ధ, సమస్య తీరిపోయిందని రిలాక్స్ అవ్వద్దు, తను నివురు కప్పిన నిప్పు, ఏమరపాటుగా ఉంటే అంతా తగలబెట్టేస్తుంది, జాగ్రత్త అన్నాడు. ఇప్పటికే ఆవేశంతో రగిలిపోతుంది, మిమ్మల్ని విడదీయడానికి ప్లాన్లు వేస్తూ ఉంటుంది అన్నాడు. స్నిగ్ధ కళ్ళల్లో భయం చూసి శౌర్య కార్ని సైడ్ కాపి ఫోన్ తీసుకొని హలో లోకేష్ అంటాడు. లోకేష్ కు ఫోన్ శౌర్య మాట్లాడటంతో తడబడుతూ హలో అంటాడు. శౌర్య జ్వాలా గురించి స్నిగ్ధకు చెప్పి నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు లోకేష్, చాలా థ్యాంక్స్ అన్నాడు. లోకేష్ బిగుసుకుపోతూ అన్నాడు. శౌర్య చిన్నగా నవ్వి, ఏంటి నేను కొట్టిన దెబ్బలకు భయపడుతున్నావా, సరిగ్గా మాట్లాడటం లేదు అన్నాడు. లోకేష్, నేను మీకు భయపడుతుంటే స్నిగ్ధకు జ్వాలా గురించి చెప్పేవాడినే కాదు, నన్ను కొట్టినందుకు బాగా అవుతుందిలే అనుకొని వదిలేసుండేవాణ్ణి. నేను స్నిగ్ధను ఎప్పుడు వంకర బుద్ధితో చూడలేదు, తనని ఒక ఫ్రెండ్ లాగే చూశాను. నేను జ్వాలా చెల్లెలు వర్షాని ప్రేమించాను, కానీ ఆ విషయం తన దగ్గర బయట పెట్టలేకపోయాను. వదిన ఆ విషయం తెలుసుకొని వర్షకు నాకు పెళ్లి జరిపిస్తాను అని స్నిగ్ధతో ఫ్రెండ్షిప్ చేయమని చెప్పింది. ఫ్రెండ్షిప్నే కదా అని సరే అన్నాను. తర్వాత డాన్స్ అంది, అది నాకు ఇష్టం లేదు, నేను వర్షాన్ని ప్రేమిస్తున్నాను, ఇంకో అమ్మాయితో అది కళ్ళ గంతలు కట్టి నేను చేయను అని కరాఖండిగా చెప్పాను. నా బలహీనత వర్ష అని బాగా తెలుసు వదినకు. వదిన, నా గురించి నీకు పూర్తిగా తెలియదు, వర్ష నా చెల్లెలు అని కూడా ఆలోచించను. నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే వర్షకి తాగే పాలల్లో పాయిజన్ ఇస్తాను అని బెదిరించింది. తన గురించి నాకు బాగా తెలుసు, అన్నంత పని చేస్తుంది, అందుకే ఒప్పుకున్నాను. మీ దగ్గర బాగా తన్నులు తిన్నాను అని అంటాడు నవ్వుతూ. శౌర్య బాధగా ఐయామ్ సారీ లోకేష్ అన్నాడు. లోకేష్, పర్వాలేదులే, నాకు ఎవ్వరూ లేరు దండించడానికి,
ప్రేమించడానికి మీరే తొలిసారిగా ఒక అన్నలా దండించారు అన్నాడు. శౌర్య మరి అన్నా అని పిలవ్వా అన్నాడు. లోకేష్ మీకు ఇబ్బంది లేకపోతే సంతోషంగా పిలుస్తానన్నా, కానీ స్నిగ్ధాను మాత్రం స్నిగ్ధ అనే పిలుస్తాను, వదిన అని పిలవను. ఎందుకంటే చిన్నప్పటి నుండి నాకు వదిన అంటే ఒక రకమైన భయం, ఏవగింపు ఏర్పడిపోయింది. దానివల్లనే వర్ష అంటే అంత ప్రేమ ఉన్నా అది నా గుండె దాటి బయటకు రానీలేదు. శౌర్య ఒక అన్నగా నీ వర్షాను నిన్ను ఒకటి చేస్తాను లోకేష్ అన్నాడు. లోకేష్ నవ్వి అవసరం లేదన్నా, వర్షకు నా ప్రేమ గురించి చెప్పకనే అని నన్ను ప్రేమిస్తున్నాను, అది చిన్నప్పటి నుండి అని చెప్పింది. నేను చాలా హ్యాపీ అని అంటాడు. పక్కన ఉన్న వర్ష భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటూ. వర్ష లోకేష్ గుండెలపై తల ఆనిస్తుంది. అంతా పక్కనే వింటున్న స్నిగ్ధ శౌర్య చేతిలో ఫోన్ లాక్కొని ఫ్రెండ్ని అంటూనే నీ ప్రేమ గురించి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే అని అంది. లోకేష్ ఆ సందర్భం మన మధ్య ఎప్పుడు రాలేదు స్నిగ్ధ, అసలు నువ్వు నాకు మాట్లాడే అవకాశం ఎప్పుడిచ్చావు అన్నాడు. స్నిగ్ధ లోకేష్ అని సాగదీసింది. శౌర్య నవ్వుతూ ఫోన్ తీసుకుని ఓకే లోకేష్ బాయ్ అన్నాడు. లోకేష్ మా వదిన విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్నా అని అన్నాడు. శౌర్య హా అంటూ ఫోన్ కట్ చేసి కాల్ స్టార్ట్ చేస్తాడు. స్నిగ్ధ శౌర్య భుజంపై వాలుతూ అది మళ్ళీ ఏం ప్లాన్ వేస్తుందో బావా అంది. శౌర్య తన చెంప నిమురుతూ డోంట్ వరీరా, అది ఎప్పుడు ప్లాన్ వేస్తుందో ఆ రోజుడితో అది అంతమైనట్లే అన్నాడు. స్నిగ్ధ అంటుంది. ఇల్లు రావడంతో శౌర్య కారు ఆపి స్నిగ్ధను దింపి తన చేతికి ఒక కవర్ ఇచ్చి ఇంట్లోకి వెళ్ళి స్నిగ్ధ నాకు కొంచెం పని ఉంది చూసుకుని వస్తాను అన్నాడు. స్నిగ్ధ త్వరగా వచ్చే బాబా అంది. శౌర్య అని కారు రిటర్న్ తీసుకుని వెళ్ళిపోతాడు. స్నిగ్ధ శౌర్య కారు కనుమరుగు అయ్యేదాకా ఉండి లోపలికి వెళ్తుంది. కానీ ఇంటి తలుపుకు తాళం వేసి ఉండేసరికి ఇదేంటి తాళం వేసింది, ఇంట్లో ఎవరూ లేరా, మరి బావ చెప్పనే లేదే, కీస్ ఇవ్వలేదే అని అనుకుంటూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. కీస్ కోసమే ఫోన్ చేసినట్లున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో బావా అని అంటుంది. శౌర్య స్నిగ్ధ ఆంటీ అంకుల్ దివ్య పని మీద విజయవాడ వెళ్లారు, కీస్ పక్కనే ఉన్న పూల కుండీలో పెట్టున్నా చూసుకో అన్నాడు. స్నిగ్ధ నవ్వి పూల కుండీ దగ్గరికి వెళ్లి కీస్ తీసుకొని హా ఉన్నాయి బావా అని ఫోన్ కట్ చేస్తుంటే శౌర్య స్నిగ్ధ అని పిలుస్తాడు. శౌర్య మన రూమ్ కీస్ నా దగ్గరే ఉన్నాయి, నువ్వు దివ్య రూమ్ లో ఫ్రెష్ అవ్వు అని అన్నాడు. స్నిగ్ధ ఫ్రెష్ అవుతాను బావా, మరి డ్రెస్ అంది. శౌర్య నీకిచ్చిన కవర్లో ఉంది కట్టుకో అన్నాడు. స్నిగ్ధ ఏంటి కట్టుకోవాలా అంటే అది చీరా అని అడిగింది. శౌర్య అంటాడు. స్నిగ్ధ ఇప్పుడు నా వల్ల కాదు బావా అంది. శౌర్య డల్గా సరే స్నిగ్ధ ఆ కవర్లో నైటీ కూడా ఉంది అన్నాడు. స్నిగ్ధ థ్యాంక్స్ బావా అంది. శౌర్య ఫోన్ కట్ చేస్తాడు. స్నిగ్ధ కీస్ తీసి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. తనకు ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో నేరుగా కిచెన్ లోకి వస్తుంది వాటర్ తాగడానికి. వాటర్ తాగి డైనింగ్ టేబుల్ పైన హాట్ బాక్సులు చూసి వాటిని ఓపెన్ చేస్తుంది. వేడివేడిగా బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై, పెరుగు చట్నీ ఉంటుంది. అది హోమ్ మేడ్ ఫుడ్ అని చూడగానే అర్థమవుతుంది. స్నిగ్ధ అరే బావ ప్రిపేర్ చేసేసాడా అనుకుంటుంటే ఫోన్ రింగ్ అవుతుంది. స్నిగ్ధ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనే లోపలే శౌర్య స్నిగ్ధ నువ్వు డిన్నర్ గురించి ఏమీ ఆలోచించుకు, అన్ని ప్రిపేర్ చేశాను అన్నాడు. స్నిగ్ధ ఇప్పుడే చూస్తున్నాను బావా, నీకిష్టమైన మటన్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై, అది హోమ్ మేడ్, ఏంటి స్పెషల్ అంది. శౌర్య నవ్వి వారం రోజులు మాయమై వచ్చావు, ఈ వారం అక్కడ ఏం తిన్నావో ఏమో, అందుకే నేనే స్వయంగా నీ కోసం ప్రిపేర్ చేశాను, కానీ నువ్వేమో నా కోసం చీర కట్టుకోను అంటున్నావు అని అంటాడు నిష్ఠూరంగా. స్నిగ్ధ నవ్వి అంత ఫీల్ అవ్వకలే బావా, నేను చీర కట్టుకోవాలని ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను అంది. శౌర్య థ్యాంక్స్ స్నిగ్ధ, నేను త్వరగా వచ్చేస్తానులే, నిన్ను చీరలో ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది అన్నాడు. స్నిగ్ధ సిగ్గుగా అని ఫోన్ పెట్టేసి హాట్ బాక్స్ మూతలన్నీ సరిగ్గా వేసి కవర్లో చీర బయటకు తీస్తుంది. తెల్ల పాలు నురుగు లాంటి చీర మీద పచ్చడి తీగలు, గులాబీ రంగుల పూలతో ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన మెత్తటి సాటిన్ చీరను చేతిలోకి తీసుకొని వావ్ చీర సూపర్ గా ఉంది అని హుషారుగా చీరను భుజంపై వేసుకొని కవర్ నైటీ కాకుండా ఇంకేదో బాక్స్ మండలం చూసి బయటకు తీసి ఓపెన్ చేస్తుంది. దానిలో సన్న ముత్యాల సెట్ ఉంటుంది. స్నిగ్ధ హుషారుగా దివ్య గదిలోకి వెళ్లి వాష్రూమ్కి వెళ్లి జర్నీ చేసి తల చిరాగ్గా ఉండడం, దానితో పాటు కొత్త చీర కట్టుకోవడం కోసం తలార స్నానం చేసి
పావడా జాకెట్తో బయటకు వచ్చి చీర కట్టుకుంటుంది. తనకు ఈ మధ్య అప్పుడప్పుడు చీరలు కట్టుకుంటున్నందువలన చీర కట్టుకోవడం బాగానే నేర్చుకుంది. స్నిగ్ధ తల బాగా తుడుచుకొని హెయిర్ డ్రైతో తల బాగా ఆరబెట్టుకొని హాఫ్ హెయిర్ క్లిప్ ను పెడుతుంది. శౌర్య ఇచ్చిన ముత్యాల సెట్ వేసుకొని మిర్రర్ లో చూసుకొని ఫేస్ కు లైట్ మేకప్ చేసుకొని ఇంకా బావ ఎప్పుడు వస్తాడో అని అంటుండగా డోర్ బెల్ మోగుతుంది. స్నిగ్ధ డోర్ ఓపెన్ చేయడానికి పరుగున హాల్లోకి వస్తుంది. ఇంతకీ స్నిగ్ధ కోసం శౌర్య రూమ్ కి తాళం ఎందుకు వేశాడు అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.